హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 14 సంవత్సరాలలోపు బాలబాలికల పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 24. బాలకార్మిక నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తెచ్చారు? ఆన్సర్ 1986. స్త్రీల బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1956. అల్పసంఖ్యాక వర్గాల వారి మత భాష విద్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాథమిక హక్కు ఏది? ఆన్సర్ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. ఆస్తి హక్కును ఏ సంవత్సరంలో ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు? ఆన్సర్ 1978. రాజ్యాంగానికి హృదయంగా పేర్కొనే ఆర్టికల్ ఏది? ఆన్సర్ రాజ్యాంగ పరిహార హక్కు. ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేసేది ఏది? ఆన్సర్ రిట్. భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, స్వేచ్ఛ అనే పదాలను ఉటకించారు? ఆన్సర్ పీఠిక. ప్రాథమిక హక్కులు ఆదర్శక సూత్రాలకు మధ్య విరోధానికి కారణం ఏమిటి? ఆన్సర్ సాంఘిక ఆర్థిక అసమానత. భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ భారం ఎవరు చూస్తారు? ఆన్సర్ సుప్రీంకోర్టు, హైకోర్టు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకే సుప్రీంకోర్టు ఏ నిబంధన క్రింద రిట్లను జారీ చేయవచ్చు? ఆన్సర్ 32. వ్యక్తి స్వేచ్ఛకు రక్షక కవచంగా భావించే హక్కు ఏది? ఆన్సర్ హెబియస్ కార్పస్. మేము ఆదేశిస్తున్నాము అనే అర్థమిచ్చే రిట్ ఏది? ఆన్సర్ మాండమస్. నిషేధం జారీ చేసే సందర్భం ఏది? ఆన్సర్ కేసు విచారణలో ఉన్నప్పుడు. సెర్షియోనరీ అనగా ఏమిటి? ఆన్సర్ తీర్పును రద్దు చేయుట. చట్టరీత్యా అర్హత లేకుండా పదవిలో కొనసాగడాన్ని నిరోధించే రిట్ ఏది? ఆన్సర్ కోవారంట్. నిబంధన 33 దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ రక్షణ దళాలు, పోలీస్ దళాలు హక్కులపై పరిమితులు. నివారక నిర్బంధ చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సుప్రీంకోర్టు కేసులో ఆస్తి హక్కుకు సంబంధం లేని కేసు ఏది? ఆన్సర్ ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు. విద్యా సాంస్కృతిక హక్కుల లక్ష్యం ఏది? ఆన్సర్ అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులను రక్షించుట. ఈ క్రింది వాటిలో పౌరులకు మాత్రమే వర్తించే హక్కు ఏది? ఆన్సర్ చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంటుకు కలదని చెప్పిన కేసు ఏది? ఆన్సర్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పిన కేసు ఏది? ఆన్సర్ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ మెహనిచైన్ వర్సెస్ కర్ణాటక 1993. ప్రభుత్వం ప్రజల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిన కేసు ఏది? ఆన్సర్ బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. పని హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002.
50% మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఇందిరా సహాని. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో కలవు? ఆన్సర్ 4 భాగం. ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారు? ఆన్సర్ రష్యా. ప్రాథమిక విధులను ఎవరి సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ఆన్సర్ 11. 2002లో చేర్చిన ప్రాథమిక విధి ఏది? ఆన్సర్ 14 సంవత్సరాలలోపు పిల్లలకు విద్య నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది. 51 అధికరణంలో ప్రాథమిక విధులలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొత్తగా చేర్చిన నిబంధన ఏది? ఆన్సర్ కే. నూతన ఫ్లాగ్ కోడ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2002. భారతీయ పౌరులకు ప్రాథమిక విధులు ఏ విధంగా కల్పించబడ్డాయి? ఆన్సర్ రాజ్యాంగ సవరణ ద్వారా. రాజ్యాంగంలో 4 భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులను కలిగి ఉన్న భారత రాజ్యాంగ మండలి 4 భాగం కలిగి ఉన్న ఆర్టికల్స్ ఎన్ని? ఆన్సర్ 1. ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? ఆన్సర్ మద్యపానం చేయకుండా ఉండటం. ఫోర్త్ ఎస్టేట్ అనగా ఏమిటి? ఆన్సర్ వార్తాపత్రికలు. ప్రాథమిక విధులను ఆచరించడం అనేది రాజ్యాంగ న్యాయం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంలో పేర్కొంది? ఆన్సర్ రాంప్రసాద్ వర్సెస్ యూపీ స్టేట్ గవర్నమెంట్. ఏ కేసులో ప్రాథమిక విధులు రిట్ల ద్వారా అమలుపరచడానికి మేలు లేదని పేర్కొన్నారు? ఆన్సర్ ముంబై కామ్కాల్ వర్సెస్ అబ్దుల్ బాయ్. ప్రాథమిక విధులు పాఠ్య గ్రంథాల్లో చేర్చి విద్యార్థులకు చెప్పాలని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ 1999లో పార్లమెంటరీ కమిటీ నివేదిక. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.